అందరికీ నమస్కారం. చాలా ఛానల్స్, ముఖ్యంగా మన తెలుగు ఛానళ్ళు, తమిళ ఛానళ్ళు, నేషనల్ ఛానళ్ళు తమిళనాడులో విజయ్గా సాధించిన విజయం మీద చాలా వీడియోలు, చాలా న్యూస్ ప్రింట్ చేస్తున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిఫరెంట్గా, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విజయ్ గారి విజయాన్ని ఆస్వాదించారు. తర్వాత పెద్దగా ఏమీ లేదు. కానీ ఆంధ్రాలో ముఖ్యంగా టీడీపీ వాళ్ళు మేమంటే మేము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేమంటే మేము, విజయ్కి మేము సపోర్ట్ చేయడం వల్ల విజయం సాధించాడని గప్పాలు కొట్టుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ తరపున గట్టిగా ఎవరు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడు కూడా ప్రచారం చేసిన దాఖలు లేవు. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారేమో బీజేపీ తరపున ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం డిఎంకే స్టాలిన్ గారి తరపున ప్రచారం చేసిన వీడియోలు అన్నీ యూట్యూబ్ నిండా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే విజయ్ గారు గెలిచాడో అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటోలన్నీ కూడా వేసేసుకొని మావాడే విజయ్, మావాడే విజయ్, మావాడే విజయ్ అని ప్రచారం మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే విజయ్కి మొదటి నుంచి తమిళనాడులో గట్టి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో విజయం సాధించడానికి మెయిన్ కారణం 3 బలమైన పార్టీలు. అప్పటికే డిఎంకేకి మంచి ఇమేజ్ ఉన్న పార్టీ, ఏఐడిఎంకే కూడా గట్టి పార్టీ. మా పార్టీలు 3 పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ అనేది గట్టిగా చేరడంతో మన విజయ్ గారికి ఫెచ్చింగ్ అయింది. అదేవిధంగా విజయ్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మాస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది. విజయ్ గారు తీసిన సినిమాలే కానీ, ఆయన క్యారెక్టరే కానీ, లాస్ట్లో వచ్చిన ఆయన భార్య విడాకులకు సంబంధించిన విషయం తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా విజయ్ గారి మీద మచ్చలు ఎటువంటివి కూడా లేవు. అందువల్ల ఆయనకు బెనిఫిట్ అయింది. చాలామంది వైఎస్ఆర్సీపీ మీడియా ఛానళ్ళు, పేటీఎం బ్యాచ్, అదేవిధంగా కొద్దిమంది తెలుగుదేశం పార్టీని, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఇంకోసారి ట్రై చేసి ఉంటే ఆయన మళ్ళీ గెలిచేసేవాడు, అది ఇది అని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందే 2019లోనే ఒక తప్పు చేసి ఉన్నారు. ఎందుకంటే సొంతంగా పోటీ చేసి ఓట్ల చిలికకి కారణమయ్యి వైఎస్ఆర్సీపీ అన్ని సీట్లు సాధించడానికి కారణమయ్యారు. 2024లో రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలవడం వల్లే ఈరోజు ఏపీలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ఏపీలో తెలంగాణ కంటే కూడా ఏపీలో ఇప్పుడు చాలా కొత్త ప్రాజెక్ట్స్, ఎప్పుడు చూసినా జాతీయ స్థాయిలో కూడా ఏపీ పేరు మోగిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొద్దిమంది మేధావి వర్గంగా భావించే వాళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ గట్టిగా ఉండుంటే ఆయన ఇంకా సీట్లు సాధించేవాళ్ళు అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గారు ప్రకటించిన పథకాలు ముఖ్యంగా నేను చెప్తున్న విషయం అండర్లైన్ చేసుకోండి. ఆయన ప్రకటించిన పథకాలు ఏవైనా అమలు చేయబడాలి, ఆయన ప్రకటించిన పథకాలు సక్సెస్ఫుల్గా అమలు చేయగలగాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. పొరపాటున కనుక ఆయన ఏ తప్పు చేసినా దాని ప్రభావం రాబోయే ఎలక్షన్లో తీవ్రంగా ఉంటుంది. ఆయన పథకాలలో 8 గ్రాముల బంగారము, ఒక పట్టు చీర ఆడపడుచులకి, అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణము, అదేవిధంగా 2,500 రూపాయలు ఒక ఫ్యామిలీకి 2,500 రూపాయలు వృత్తి కింద ఇవ్వడము, అదేవిధంగా 6 సిలిండర్లు. ఈ పథకాలు ఇట్లాంటి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నింటినీ అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తప్పనిసరి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము, కూటమిలో జాయిన్ అవ్వడం అనేది చాలా మంచి నిర్ణయము. ఇదే విజయ్ గెలుపుని అడ్డం పెట్టుకొని కూటమిలో సిచ్చు వేపడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, టీడీపీ అభిమానులు కానీ, బీజేపీ అభిమానులు కానీ ఎవ్వరు కూడా మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఛానళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో నడుస్తున్న మీడియా ఛానళ్ళు చాలా విజయ్ గెలుపుని అడ్డం పెట్టుకొని కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాయి. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయ్ గారు మొత్తం కంప్లీట్ మెజారిటీ రాలేదు విజయ్ గారికి. విజయ్ గారు కూడా ఒక 10-11 సీట్లకి తక్కువలో ఉండాలి. ఆ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఈ 10-11 సీట్లు ఇచ్చే మహానుభావులు ఎన్ని కండిషన్స్ విజయ్ గారికి పెడతారో వేసి చూడాలి. విజయ్ గారు కనుక మంచి నిర్ణయం తీసుకుంటే, కొంచెం సీట్లు ఎక్కువ ఉన్న పార్టీతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆయన
పరిపాలన అనేది నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది. కానీ చిన్న చిన్న పార్టీలతో ఆయన కనుక షేరింగ్ చేసుకుంటే మాత్రం అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఏఐడిఎంకేకి డిఎంకే మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. కాబట్టి మనమంతా కూడా విజయ్ గారు మంచి పార్టీతో ఏఐడిఎంకేతో అన్నా లేకపోతే అట్లాంటి పెద్ద పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఆయన విజయం సాధించి 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఆయన ప్రకటించిన పథకాలన్నీ కూడా అమలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ముందుకెళ్లాలని కోరుకుందాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషపడకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఎమ్మటే జన సైనికులు నిలుస్తారు. పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జన సైనికులు, అదేవిధంగా టీడీపీ అభిమానులు, బీజేపీ అభిమానులు ఎప్పుడు కూడా గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన నిలబడిన దేని గురించి? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కడం గురించి. కాబట్టి పవన్ కళ్యాణ్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. నిజాయితీగా మేము వార్తలు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి చెప్తాము. కాబట్టి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీ నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ. అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. 1000 కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు. అధికారం రాని కుల సమూహాల నుంచి ఈ రోజు దాకా ఒక్కరు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. నేను దాదాపు దశాబ్దం నుంచి నడుపుతా ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి. నన్ను నమ్మండి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చే ప్రసక్తే లేదు. దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. వైసీపీ గాడిదలు ఏమి కూసినా కానీ మళ్ళీ మీకు ఇదే చెప్తున్నా, మీరు అధికారం